ఇది శ్రీకృష్ణ కాలనీ పార్క్ ప్లేస్. ఇది శ్రీకృష్ణ కాలనీ 1980లో ఇది ఫామ్ అయింది. దీనికి మున్సిపల్ లేఅవుట్ అప్రూవ్ అయింది ఎప్పుడు 1980లో. ఆ లేఅవుట్లో ఇది పార్క్గా చూపెట్టిండ్రు. అయితే దీన్ని ఈ పార్క్ ఈ లేఅవుట్ను उनका नाम కేశవ్ ఇంకా ఏ లేఅవుట్ సినీ గిల్డ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుండి ఈ లేఅవుట్ చేయడం జరిగింది. ఇది అయితే ఆ లేఅవుట్లో ఇది పార్క్ ప్లేసు, ఇది రోడ్స్ అనేసి మొత్తము దాంట్లో ఆ లేఅవుట్లో శాంక్షన్ లేఅవుట్లో చూసిండు. అది జిహెచ్ఎంసి అప్రూవల్ అయిపోయింది. అయితే అప్పటి నుంచి తర్వాత ఏం చేసిందంటే ఈ కృష్ణారావు కేశవ్ ఎవరైతే లేఅవుట్ చేసిండ్రో ఆయన దీన్ని ఈ పార్క్ ప్లేస్ను అమ్మేసేసి దీన్ని క్యాష్ చేసుకోవాలనేసి ఎన్నో విధాల ట్రై చేస్తూ వచ్చిండు. అయితే ఇప్పుడు కూడా దాన్ని ట్రై చేస్తూ కొంతమందికి దీన్ని అమ్మేసిండు. అమ్మేసి వాళ్ళు ఇప్పుడు దీన్ని ఇల్లీగల్గా దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అయితే దాన్ని ఇంతకుముందు ఒకసారి బ్యాంకులో కూడా దీన్ని ఈ ల్యాండ్ మీద లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తే మేము కాలనీ వాళ్ళందరం వేసేసి అక్కడ మేనేజర్కు మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ లోన్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి కరెంటు తీసుకోవాలనేసి ట్రై చేస్తూ ఉన్నారు. ఆ కరెంటు సంబంధించి దీంట్లో రూమ్లు ఉన్నట్టు చూపెడుతున్నారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రూమ్స్ ఏం లేవు ఇక్కడ, అయినా కూడా రూమ్స్ ఉన్నట్టు చూపించేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళు మిస్గైడ్ చేస్తూ వాళ్ళు కరెంటుకు అప్లై చేసిండ్రు. మేము నిన్ననే పోయేసి మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆల్ ఇన్ఛార్జెస్కి కాలనీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇక్కడ అన్నీ ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ వాళ్ళకు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ మేము ఈ జిహెచ్ఎంసీకి కూడా వెళ్ళి అక్కడ జోనల్ కమిషనర్ కూడా మేము దీని గురించి ఈ ప్రోగ్రెస్ గురించి చెప్పేది ఉంది. ఇంతకుముందు ఈ ఆల్రెడీ జిహెచ్ఎంసీ దీని మీద 2015లో ఈ పార్క్ ప్లేస్ను డెవలప్ చేయడానికని దీన్ని అమౌంట్ శాంక్షన్ కూడా అయింది. ఈ 3 sides కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ ప్లేస్లో కాంపౌండ్ వాల్ పెట్టి గేట్ వేసే టైంలో వీళ్ళు మే టైంలో వెకేషన్ టైంలో కోర్టు స్టే తీసుకొచ్చేసి దీన్ని ఆపిచ్చేసారు. అప్పటి నుంచి ఇది సిటీ సివిల్ కోర్టులో ఒకటి, హైకోర్టులో ఒకటి 2 స్టే ఆర్డర్లు తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యలో సిటీ సివిల్ కోర్టు నుంచి ఆ కేసు డిస్మిస్ అయిపోయింది వాళ్ళ నుంచి. ఇది జిహెచ్ఎంసీ ఫేవర్లో అయిపోయింది. మరి నెక్స్ట్ ఒకటి హైకోర్టులో స్టే ఉంది, అది ఇంకా వెకేట్ కాలేదు. అండర్ సబ్జుడిషన్ ఉన్నా కూడా వీళ్ళు ఇల్లీగల్గా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేసి దీన్ని ఏదో మ్యానిపులేట్ చేయడానికి లోన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు మాకు తెలిసింది. दिस इज़ फॉर योर इन्फॉर्मेशन। पार्क के पास जो जितना भी कचरा जमा रहा है पूरा जो है ना, पूरे बस्ती का कचरा पूरा यहाँ ला के डंप कर देना। ये गवर्नमेंट जो है ना पूरे डंपस्टर्स वगैरह ला के, हम लोग बहुत तकलीफ हो रही कॉलोनी वालों को। और जो है ना इससे जो है ना फिल वक्त तो कोरोना का तो चल रहा मामला, इसके अलावा अब सेकेंड फेज भी स्टार्ट हो गया है। अब बीमारी की वजह से और क्या क्या मुसीबत आने वाला पता नहीं। गवर्नमेंट भी लापरवाह है, डिपार्टमेंट भी लापरवाह है। इसका जो है ना सही इंतजाम होना चाहिए बस। ये पार्क हमेशा से ये पार्क ही है। ये कॉलोनी में हमेशा जहाँ भी कॉलोनी बनती पार्क रहता, तो इसके लिए पार्क के लिए 2014-15 से लड़ते आ रहे हैं अभी तक। और लैंड ग्रैबर भी क्या है बोले तो कंटिन्यू जीएचएमसी पार्क का रहने के बावजूद भी राइटिंग में भी लिखाए थे उसको मेट के, वो लोग क्या है काम को भी रोक रहे हैं। और इतना बड़ा लैंड रहने के बावजूद पार्क अभी तक बन जाता था। गवर्नमेंट के जो म्यूनसिपल ऑफिसर्स है वो लोग गवर्नमेंट के लैंड को बचाना ही नहीं चाह रहे। अगर वो लोग चाहते, ये पार्क की ज़मीन है, गवर्नमेंट की ज़मीन है, अगर वो लोग इंटरेस्ट ले लिया तो ये पार्क बन जाता। वो लोग ही इंटरेस्ट नहीं ले रहे हैं। हम कॉलोनी से हमेशा वो लोगों को क्या है आगाह कर रहे हैं, ये पार्क की ज़मीन है, इसको बचाओ बोले तो भी वो ट्रांसफ़र हो जा रहा, फिर कोई दूसरा आ जा रहा। आज ये कॉलोनी पे ये मुसीबत आ गई, ये कचरा कुंडी आ जा रही, DCM गाड़ी हर चीज़ इधर आके तकलीफ़ हो जा रही। पार्क नहीं दिख रहा, ये एक ओपन प्लेस दिख रहा है, जिसकी वजह से लैंड ग्रैबर इसको
ग्रैब करने की, लैंड को ग्रैब करके करने की कोशिश कर रहे हैं। और कॉलोनी वाले इसके ऊपर स्टैंड देंगे जब तक ये पार्क नहीं बना, यहाँ धरना देंगे। अगर पार्क के ताल्लुक से अगर गवर्नमेंट इसके ऊपर तवज्जो नहीं दिया तो यहाँ धरना देंगे। और आज जितना हो सके तो म्यूनसिपल ऑफिस में भी धरना देंगे। पार्क की जगह मैं गवर्नमेंट, तेलंगाना गवर्नमेंट से मेरी इल्तिजा है कि ये पार्क को बचाए। शुक्रिया। रात आके पूरा GHMC लैंड बिलोंग्स टू GHMC लिखा हुआ था।